నాగోతి నాగమణి గత 5 నెలలుగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమని మీడియా ముఖంగా వెల్లడించినప్పటి నుంచి అలుపెరగని బాటసారిలా చలికి, వర్షానికి, ఎండకు లెక్క చేయకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ తనను తాను ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకుంటూ నియోజకవర్గంలో ప్రతి వీధి, వాడ, అనేక గ్రామాల్లో కలియ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ పార్టీ అభ్యర్థి అయినా గెలవక ముందు వంగి వంగి దండాలు పెట్టి స్థానిక నాయకుల ప్రోద్బలంతో సమస్యలు పరిష్కరిస్తామని, అనంతరం గెలిచిన తరువాత నిధులు విడుదలైన మొహం చాటేయటం, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి అనేసరికి సమస్యలు పరిష్కారంలో నా అంతటి కష్టపడే రాజకీయ నాయకులు లేరు అని చెప్పుకునే విధంగా వీధికో శిలాఫలకం పెట్టి మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు దండుకోవటం షరా మామూలు అవుతుందని ప్రజలందరికీ తెలిసిందే. ఏ వీధికి, ఏ వాడకి, ఏ గ్రామానికి వెళ్ళినా తమ గోడుని వెళ్ళబోస్తున్నారని, అదే క్రమంలో సోమవారం రెడ్డిపల్లి పరిచయ కార్యక్రమంలో ఎస్సీ కాలనీ వెళ్ళేసరికి నివాసితులు మురుగునీరు వెళ్లే కాలువలో మంచినీరు పట్టుకోవడం చూసేసరికి నా కళ్ళలో నీళ్లు వచ్చాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత అద్భుతంగా అభివృద్ధి చేశాం అని అధికార ప్రతిపక్ష నాయకులకు రెడ్డిపల్లి ఎస్సీ కాలనీ మంచినీటి సమస్య కనబడలేదా అంటూ ఆమె ప్రశ్నించారు. స్థానిక నివాసితులకు అమ్మా, నేను భీమిలి నియోజకవర్గం సమస్యలు తెలుసుకొని పార్టీ నాయకుల వలె కాకుండా స్వచ్ఛందంగా ప్రజలకు మేలు చేద్దామని స్వతంత్ర శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, నాకు మహిళగా మీ కష్టాలు నేరుగా తెలుసుకున్న వ్యక్తిగా, స్థానిక మహిళగా గుర్తించి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండి అంటూ మీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానంటూ ఆమె వారికి భరోసా కల్పించారు. స్థానికులు ఆమె సమస్యలను అడిగే తీరును బట్టి వారి సమస్యను పరిష్కరిస్తారని, ఆమెపై నమ్మకంతో నాగోతి నాగమణికి మద్దతు ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. మరి ఎమ్మెల్యే ఓటు అనేది నాగమణికి వేసి గెలిపించండి, మీ ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటాను. బాగున్నారా? నా పేరు నాగమణి అండి. వచ్చే ఎన్నికలకి భీమిలికి మన ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం. మరి నాగమణికి ఎమ్మెల్యేగా నాగమణి పోటీ చేసి గెలిపించండి. నాగోతి నాగమణికి ఎమ్మెల్యే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం. మరి ఎమ్మెల్యే ఓటు అనేది పోటీ చేస్తున్నాం. మరి నాగమణికి ఎమ్మెల్యే ఓటు వేసి గెలిపించండి, మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నా పేరు నాగమణి అండి. వచ్చే ఎన్నికలకి భీమిలికి మన ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం. మరి నాగమణికి ఎమ్మెల్యే ఓటు వేసి గెలిపించండి, మీ ఇంటికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం అండి. నా పేరు నాగమణి అండి. తగరపల్లి నుంచి వస్తున్నాము. వచ్చే ఎన్నికలకి భీమిలికి మన ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అయ్యా. మరి నాగమణికి ఎమ్మెల్యే ఓటు వేసి గెలిపించండి, మీ ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేస్తాను. మర్చిపోయి వస్తాను. నాగమణికి వేసి గెలిపించండి, మీకు రిక్వెస్ట్ వస్తాను. నా పేరు నాగమణి అండి. వచ్చే ఎన్నికలకి భీమిలికి మన ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మరి నాగమణికి ఎమ్మెల్యేగా ఓటు వేసి గెలిపించండి, మీ ఇంటికి వచ్చి రిక్వెస్ట్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మరి నాగమణికి ఎమ్మెల్యేగా ఓటు వేసి గెలిపించండి, మీ ఇంటికి రిక్వెస్ట్ చేసుకుంటాను. మరి నాగమణికి ఎమ్మెల్యే ఓటు వేసి గెలిపించండి, మీ ఇంటికి రిక్వెస్ట్ చేస్తున్నాను. వచ్చే ఎన్నికలకి భీమిలికి ఊరికి ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానమ్మా. మరి నాగమణికి ఎమ్మెల్యేగా ఓటు వేసి గెలిపించండి, మీ ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మర్చిపోవాలి. ఎమ్మెల్యేగా నాగమణి ఎమ్మెల్యే ఓటు అనేది నాగమణికి వేసి గెలిపించండి, మీ ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మర్చిపోవాలి. వస్తాను. మరి ఎమ్మెల్యే ఓటు అనేది నాగమణికి వేసి గెలిపించండి, మర్చిపోకండి. నాగమణికి ఎమ్మెల్యే వచ్చే ఎన్నికలకి భీమిలికి మన ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మరి ఎమ్మెల్యేగా నాగమణికి ఓటు వేసి గెలిపించండి, మీ ఇంటికి వచ్చి భీమిలికి మీ ఊరికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానండి. మరి ఎమ్మెల్యే ఓటు అనేది నాగమణికి వేసి గెలిపించండి, మీ ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటాను. ఏమో మర్చిపోండి. ఎమ్మెల్యే
మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత 4 నెలల నుండి నియోజకవర్గంలో ప్రజల వద్దకే పాలన అనే విధానంలో ప్రతి ఇంటికి ప్రతి నియోజకవర్గం మొత్తం ప్రజా సమస్యలు తెలుసుకుంటూ మనస్ఫూర్తిగా ఎన్నుకోవాలని రాష్ట్ర రోజుల్లో ఎమ్మెల్యేగా సరైన అభ్యర్థిగా ప్రజలకు దగ్గరగా మీ స్వతంత్ర అభ్యర్థి నాగోటి నాగమణికి మీ అమూల్యమైన ఓటు వేసి శాసనసభ మీ స్వతంత్ర అభ్యర్థి నాగోటి నాగమణి ఎమ్మెల్యే గారి స్వతంత్ర అభ్యర్థి నాగోటి బంగారు బాట వేయండి. స్వతంత్ర అభ్యర్థి నాగోటి నాగమణి మన స్వతంత్ర అభ్యర్థి అభివృద్ధి కోసం ప్రజలకు బంగారు మీ స్వతంత్ర అభ్యర్థి నాగోటి నాగమణి ఎమ్మెల్యే గారి స్వతంత్ర అభ్యర్థి నాగోటి నాగమణి మన ఆడపడుచు మన ఊరి మనిషి ఊరి జనం గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత 4 నెలల నుండి నియోజకవర్గంలో ప్రజల వద్దకే పాలన అనే విధానంలో ప్రతి ఇంటికి ప్రతి వాడకు ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు సాలినట్టుగా కలిసి భీమిలి నియోజకవర్గం మొత్తం తిరుగుతూ తనను తాను పరిచయం చేసుకుంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ భీమిలి అభివృద్ధి కోసం ఊరు వాడ మార్పు కోసం నిరంతరం పోరాడే అభ్యర్థిగా నాగమణికి ఓటు వేసుకోవాలని రానున్న రోజుల్లో ఎమ్మెల్యేగా ఆమెను అందరికీ హృదయపూర్వకంగా భావం చేసుకుంటూ మీ స్వతంత్ర అభ్యర్థి నాగోటి నాగమణి భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అభ్యర్థిని ఎన్నుకోవడమే మా లక్ష్యం. మన వద్ద సుమా మన అభివృద్ధి నాగోటి నాగమణి స్వతంత్ర అభ్యర్థి. మీరు ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తూ గెలిపించండి మీ ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేస్తాను. మర్చిపోమ్మా మొదలవాడిని చెప్తున్నామండి. నేను ఆడపిల్లగా వచ్చారంటే కలిసి స్పందించాలి కదా. ఇంకా గుర్తేం ఈ నెల 29 ఇస్తామని చెప్పారండి ఆచార్య గారు. మొన్న ఈ నెల 19 నామినేషన్ అయిపోయింది. 19 నామినేషన్ శుక్రవారం. సింబల్ మాత్రం ఈ నెలాఖరికి అదృష్టం చల్లగా ఉంది. నమస్తే అండి, మంగళవారం నుంచి వస్తున్నామండి. మరి ఎమ్మెల్యేగా మీ ఊరికి భీమిలికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మరి ఎమ్మెల్యేగా నాగమణి పోటీ గెలిపించండి మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మర్చిపోకండి, నాగమణి గారు పోటీ గెలిపించండి. భీమిలి మరి ఎమ్మెల్యేగా నాగమణి నాగమణికి ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించండి.
ఎమ్మెల్యేగా నాగమణి కోటేసి గెలిపించండి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నాగమణి గారి కోటేసి గెలిపించండి భీమిలి ఎమ్మెల్యే. గత 4 నెలల నుండి నియోజకవర్గంలో ప్రజల వద్దకే పాలన అనే నిదానంతో ప్రతి ఇంటికి, ప్రతి వాడకు, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, ప్రతి చెల్లికి ప్రతి ఎమ్మెల్యేగా ఆమెను గెలిపించుకుందామని అందరికీ హృదయపూర్వకంగా మనం చేసుకుంటూ ఇంటి పేరు నాగోతోళ్ళమి, మధురవాడలో ఉంటాము, తగరపల్లి సంతూరయ్య. మరి వచ్చే ఎలక్షన్లకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలికి పోటీ చేస్తున్నాను. సో మరి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నాగమణికి మీరు అందరూ ఓట్లేసి గెలిపించాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. 2029 ఇస్తా అన్నారు, నామినేషన్ అయిపోయింది. సింబల్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు అందరూ రీచ్ అవుతాను. అప్పటికే తెలియకపోతే నా విజిటింగ్ కార్డు ఇస్తానని ఒకసారి నాకు కాల్ చేయండి సార్, మర్చిపోవద్దు. ఉంటాను. ఎమ్మెల్యేగా ఓటేసి థ్యాంక్ యూ. ఎన్నికలకి భీమిలికి మన ఏప్రిల్ 22వ తేదీన నేను గడప ప్రోగ్రాంలో మన పద్మనాభం మండలంలోని రెడ్డిపల్లి ఎస్సీ కాలనీలో ఉన్నానండి. సో రెడ్డిపల్లి ఎస్సీ కాలనీకి గడప ప్రోగ్రాంలో నేను పరిచయం చేసుకుంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వస్తున్న స్వతంత్ర అభ్యర్థి నాగమణికి ఎదురైన మన ప్రజల సమస్యలు అండి ఈ రోజున ఇలా ఉన్నాయండి. మనం ఏ సెంచరీలో ఉన్నామండి, ఎన్ని జనరేషన్లు మారినాయండి, ఎంతమంది నాయకులు మారారు, ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి. అయినా సరే ఈరోజు అంటే 2024 ఏప్రిల్ 22వ తేదీ గడప ప్రోగ్రాంలో నెక్స్ట్ మంత్ జరిగే 2024 ఎలక్షన్లకి నాగమణి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ గడప ప్రోగ్రాంలో ఉంటూ తను పరిచయం చేసుకుంటూ మరి ఈ ప్రజల సమస్యలు తెలుసుకుంటే ఈరోజు ఎంత దయానీయంగా ఎంత దుర్భర స్థితిలో మన ఆంధ్రప్రదేశ్ అయినటువంటి భీమిలి నియోజకవర్గంలో పద్మనాభ మండలంలో రెడ్డిపల్లిలో ఎస్సీ కాలనీలో ఈ విధంగా వీళ్ళు ఎంత వాటర్కి ఇబ్బంది పడుతున్నారంటే మీరే కళ్ళారా చూసి మన పరిస్థితి ఏదైనా ఆలోచించవలసిందిగా మరొకసారి పత్రికా విలేకరుల ద్వారా మన నాయకులకి మన గవర్నమెంట్కి తెలియజేసుకుంటూ మీ స్వతంత్ర అభ్యర్థి ఇటువంటి సమస్యలని వీళ్ళని తొందరగా తీర్చమని అడుగుతూ సెలవు తీసుకుంటున్నారండి. మరి ఈ విధంగా కాలువల్లో నీళ్ళు మంచినీళ్ళు అనేది ఈ రోజు కాలువలో పట్టుకోవడం అనేది మనకు చాలా దుర్భర పరిస్థితి అండి. ఇటువంటి పరిస్థితి మనకి ఏ విధంగా ఇలా వచ్చింది అనేది మరి ఏ గవర్నమెంట్ కానీ ఏ అధికారులు కానీ మీరు ఓట్లు వేసి గెలిపించుకున్నారు. ఈ రోజున ఇటువంటి పరిస్థితుల్లో మీరు అందరూ అంత చక్కగా
ఇదవుతున్నాడు పట్టణాల్లో సిటీల్లో, మీకు మాత్రం ఒకసారి ఆలోచించి మరి మీరు ఓట్లేసి గెలిపించిన అభ్యర్థులు అడగండి. అంతకి సమస్య ఎరగకపోతే అయితే నేను వచ్చిన వెంటనే మీకు ఈ సమస్య నుంచి ఎమ్మెల్యే ఓటు మన నియోజకవర్గంలో ప్రజల వద్దకు ఆహ్వానంతో అన్నకు కలిసి నియోజకవర్గంలో మొత్తం విధానాలు పరిచయం చేసుకుంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ మార్పు కోసం నిరంతరం పోరాడే అందరికీ ప్రతి ఒక్కరు పొలాలు కాలంలో వస్తున్నాయి. మరి అంత బాధాకరమైన పరిస్థితుల్లో మీరు కొందరికి రాలేదండి. మా నాయనకి అస్సలు ఎన్నిసార్లు అడుగుతాను పట్టించి చేసుకోలేదు. ఇటుకాసే ఇలాగ వస్తాను రాలేదు, అస్సలు లేవు. ఆ బోరింగ్ గట్టి పడితే అవి అలాగే ఇచ్చేసుకుంటాను. బాగుంది కానీ మరి కొలలు అవి రాలేదు, బోర్లు కూడా పడలేదు, పట్టించుకోలేదు. చెప్తాను వస్తాడల్లా చెప్తాను, చెప్పినా కూడా చెప్తాను. మరి ఇంకేంటి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే కొందరు ఆడకండి మేము చెప్తాం అంటారు. మరి ఇంకేం చెప్తారు, తాగడానికి నీళ్ళు ఇంకా జరిగిందే జరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ వలస నాయకులు. ఇప్పుడు నేను స్థానికురాలి, లోకల్ పరిస్థితిని మీలో ఒక మనిషిని ముందుకొచ్చి పోటీ పడుతున్నాను. మరి మీరందరూ ఎమ్మెల్యే విషయం అనేది ఆలోచించండి. ఎంపీని మీకు నచ్చిన పార్టీకి వేసుకోండి, మనిషికి 2 ఓట్లు ఇస్తారు. ఒక ఓటు ఎమ్మెల్యేది మాత్రమే లోకల్గా స్థానికులుగా మరి ఆడవాళ్ళే మద్దతుగా మరి ఇచ్చి నాకు మద్దతు ఇచ్చి గెలిపించినట్లయితే మీ సమస్యలన్నీ మన ఇంటి సమస్యలు, మన ఊరి సమస్యలుగా నేను సాల్వ్ చేస్తానని మీకు చెప్తున్నాను. పగరపల్లి అండి, సొంతూరు, మధురవాడలో ఉంటాం. ఏమ్మా మర్చిపోయి నాగమణి పేరు గుర్తుపెట్టుకోండి. మంచినీటి సౌకర్యం అనేది ప్రతి ఇంటికి మంచినీటి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విద్యావంతురాలు, సమర్థవంతురాలు, మన అందరి శ్రేయోభిలాషి, మన భీమిలి శాసనసభ స్వతంత్ర అభ్యర్థి నాగోజి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మార్పు రావాలంటే యువతకు అవకాశం ఇవ్వాలని కోరుతూ రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఏకైక హక్కు ఓటు మాత్రమే. సరైన అభ్యర్థిగా, ప్రజలకు దగ్గరగా మీ స్వతంత్ర అభ్యర్థి నాగోజి నాగమణికి మీ అమూల్యమైన ఓటు వేసి శాసనసభకు పంపించగలరని ప్రార్థన. అభివృద్ధి కోసం అడుగు వేయండి, భవితకు బంగారు బాట వేయండి. మీ స్వతంత్ర అభ్యర్థి నాగోజి నాగమణి, ఎమ్మెల్యే క్యాండిడేట్ స్వతంత్ర అభ్యర్థి నాగోజి నాగమణి. మీ ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మరి ఎమ్మెల్యేగా నాగమణి కోటేసి గెలిపించండి మీకు రిక్వెస్ట్ చేస్తాను. మర్చిపోకండమ్మా, నాగమణి కోటేసి గెలిపించండి భీమిలి ఎమ్మెల్యే. వచ్చే ఎలక్షన్లకి భీమిలికి మన ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానండి. నా పేరు నాగమణి, ఇంటి పేరు నాగోజి. మన నాగమణికి ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించండి. మీరు వచ్చి వస్తుందండి 29 వస్తుంది. నేను మళ్ళీ పెట్టాను. అంతవరకు నా పేరు గుర్తుపెట్టుకోండి. పేరుకి ఎదురుగానే ఓటింగ్ మిషన్లోనే సింబల్ ఉంటుంది.
పేరు ఎదురుగా ఉంటుంది. నాగమణి సింగిల్ పేరు, అభ్యర్థి పేరు సింగిల్ ఉంటాయి ఎలక్ట్రానిక్ గుర్తుపెట్టుకోండి. నుంచి వస్తున్నామండి, మధురవాడలో ఉంటాము, సంతూర్ పట్టుకొండ. నా పేరు నాగమణి, ఇంటి పేరు నాగోతున్నామండి. మన నాగోతి నాగమణికి దీనిలో ఎమ్మెల్యేగా, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానండి. మన నాగోతి నాగమణికి ఇవి ఒకసారి ఏ పొడుగు వెడల్పు అనేది పెద్ద తెలీదు, అంటే కొలత అలాగే. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విద్యావంతురాలు, సమర్థవంతురాలు, మన అందరి శ్రేయోభిలాషి, మన భీమి శాసనసభ స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యేగా ఓకేనండి. నాగోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఇచ్చిన ఏకైక హక్కు ఓటు మాత్రమే. దాన్ని సరైన అభ్యర్థిగా ప్రజల మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి మీ ఎవరు ఆకలానికి నానబెట్టి అలాగే 2 సార్లు తిరగాలి. నీ పేరు నాగమణి, ఇంటి పేరు ఆగోతు. నేను ఎవరైతామని నీ ఇల్లు నీకు ఉంటుంది, తిరగాలి. నెల బట్టి గడప గడప ప్రోగ్రాంలో ఉంటున్నామండి. చూసుకోండి మరి గడప గడప ప్రోగ్రాంలో 4 నెలల బట్టి ప్రతి ఊరు ప్రతి ఇంటికి తిరుగుతున్నాం అన్నమాట. మరి అదే సందర్భంగా మీ ఊరు మీ ఇంటికి వచ్చినాము. మరి మర్చిపోకండి, మరి మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, ఎమ్మెల్యేగా నాగమణి కోటేసి గెలిపించమని అడుగుతూ మీ ఊరు మీ ఇంటికి వచ్చాము. మీ ఇంటికి స్వతంత్ర అభ్యర్థి అండి, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అమ్మ. అంటే ఇప్పుడు ఊర్లో మనుషులు అంటే స్థానికురాలు, నేను లోకల్ వ్యక్తిని, మీలో ఒక మనిషిని ముందుకు వచ్చి పోటీ చేస్తున్నాను. మన ఊర్లో మనుషులందరూ ఓట్లేసి గెలిపించుకుంటే నేను ఎమ్మెల్యేగా ఏ గవర్నమెంట్ వచ్చినా ఉండిపోతాను. ఏ గవర్నమెంట్ నుంచి వచ్చినా రెండింటికి కాకుండా కూడా భారతీయ పౌరుడిగా ఓటు హక్కు కనుక ఉంటే వాళ్ళు కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయొచ్చు. అది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. చదువులు రావు, ఓట్లు ఎత్తాము. ఆ విధంగా భగవంతుడు ఆయన ఈశ్వరుడు దేవల, శమ్మారప్పని దేవల, సూర్య దేవల, ఎవరి పేరు థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ మేడం. మరైతే మీరైతే నన్ను గుర్తుపెట్టుకోండి, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. అక్కడ ఏ గవర్నమెంట్ అంటే మీకు మనిషికి 2 ఓట్లు ఇస్తారండి. అందుకే ఈ క్లారిటీ కోసం మనిషికి 2 ఓట్లు ఇస్తారు. ఎమ్మెల్యే ఓటు అనేది ఊర్లో